యేసుక్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య అన్నాడు యోహాను సువిశేషం 16వ అధ్యాయం 13వ వచనంలో, దేవుని ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు సత్య స్వరూపి మిమ్ములను సత్యములో నడిపిస్తాడని. మనం ప్రార్థిస్తాం, ప్రభు నీ సన్నిధిలో మేము చేరుకున్నామయ్యా, నువ్వు మాట్లాడినా మేము బ్రతకగలము, నీ వాక్యమే మా పాదములకు దీపమయ్యా. ప్రభు మాతో మాట్లాడుము, జీవం వసగు ఆత్మను మాపై కురిపించుము. పరిశుద్ధాత్మదేవా, ఏం చేసి రండి, యేసయ్య పలికిన సత్యములను మాకు నేర్పించండి. ఆత్మ దిగిరావా మా పైన దిగిరావా, దీవెనలను కుమ్మరింప వేగం దిగిరావా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో స్వామి నరుడు ఈ జీవితంలో అనుభవించు ప్రతి అనుభవాలను గురించి మాట్లాడుతున్నాడు. నీవు నీటి గుండములో నడుస్తున్నప్పుడు నీ జీవితం ఎట్లు ఉండును, అగ్నిగుండములో నడిచినప్పుడు నీ మనస్సు హృదయం ఎట్లు ఉండును అన్నిటినీ గ్రహించి, ఇటువంటి సమస్యలన్నిటిలో ఇటువంటి సమయములెల్లా నీ స్వామియే నీతో నడుస్తాడని పలికి, ఈ జీవిత యాత్రలో వస్తున్న కష్టాలు ఏమిటి, ఇవి అన్నిటి మధ్యలో మనం ఎలా జీవించాలి అని ఆ యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ వస్తున్నప్పుడు 18వ వచనం 19వ వచనంలో ఆయన ఈ సత్యం నేర్పిస్తున్నాడు. ఏమనగా, ఇక జరిగిన విషయాలను కూర్చి నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకోవద్దు. పాత సమస్యలను, పాత జీవితంలో ఎట్లు జరిగిందని కొద్దిసేపు మరిచిపో. నీ కన్నులను తెరచి చూడు. నీ దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన నిన్ను తన కోసం, తన చిత్తమును, తన కార్యమును నెరవేర్చుటకు నిన్ను పిలిచి ఉన్నాడు. ఆయన నీలోనే రేయం పగలు పని చేస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 13వ వచనం, ఆయన చిత్తం నీలో నెరవేరాలని రేయం పగలు ఆయన నీలో పని చేస్తున్నాడు. నీలో పని చేస్తున్న ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు నూతన అనుభవంలో మనల్ని నడిపిస్తూ వెళుతున్నాడు. అందుకే విలాప గీతం 3వ అధ్యాయం వచనములు 20 నుండి చదివినా అక్కడ ఏం రాయబడి ఉన్నది? ప్రతి ఉదయం ఆయన కృపను తన బిడ్డలపై కొత్తగా కురిపించను. ఏదో నిన్నటి రోజు పొందిన ఆశీర్వాదముతో కలకాలం జీవించాలనేది కాదు. నిన్నటి రోజుకు తగిన దీవెనలు ఇచ్చాడు. ఈ రోజు నీకేం కావాలో దాన్ని ఇస్తాడు, రేపు కూడా ఇస్తాడు. ఆయన నిన్న, ఈ రోజు, ఎప్పుడు ఉంటున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మనం మత్తయి సువిశేషం 28వ అధ్యాయంలో చూస్తున్నాము. పునరుత్థానమైన యేసయ్య స్త్రీలతో మాట్లాడుతున్నారు. స్త్రీలు సమాధికి వెళ్ళి 4వ వచనం లోపల చూస్తున్నారు. ఆ పట్టులు మాత్రం ఉన్నది దాన్ని చూచి వారు కలవర చెందుతున్నారు. లేదు, ఏమి జరిగినా దేవుడు మనకిచ్చిన పిలుపు, దేవుడు మనకిచ్చిన ఆ మిషన్ ఎవరు తీసివేయలేరు. మనం దానిలో ఆనందించుకుంటూ ముందుకు సాగిపోవాలి, బలముతోనే సాగిపోవాలి. ఏమి జరిగినా జరగకపోయినా, జరిగినా దానికి ఒక కారణం ఉన్నది, జరగకపోయినా దానికి కూడా ఒక కారణం ఉన్నది. మనకు అవసరమంతా మనల్ని నడిపించు ఆ దేవుడు. ఈరోజు ఎలా నడిపిస్తాడు ఆయన్ను పట్టుకోవాలి అంతే. అప్పుడు ఆ దూతలు పలుకుచున్నారు. 5వ వచనం, మీరు భయపడకండి, నాకు తెలుసు మరణించిన యేసయ్యను కూర్చి మీరు వెదకుతున్నారు, కానీ మీకు తెలియట్లేదే ఆయన ఇక్కడ లేరు. ఆయన పునరుత్థానమై
ఆయన జీవిస్తున్నాడు. మీరు మరణించిన యేసుని, నిన్నటి యేసయ్యను మీరు పట్టుకున్న ప్రయత్నించినా మీకు ఆయన దొరకడు. ఎందుకంటే ఆయన ముందుకు సాగిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, నిన్నటి రోజు మనకేం అవసరమో దానికి తగిన విధంగా దేవుడు మనల్ని నడిపించాడు. ఈ రోజు మనకేం అవసరమో దానికి తగిన విధంగా ఆయన నడిపిస్తాడు. కనుక నిన్నటి అనుభవము లేక ఈ రోజు పొందుతున్న ఆశీర్వాదము ముఖ్యం కాదు. ఎప్పుడు ఎల్లవేళ మనల్ని నడిపించే ఆ యేసయ్యను చూసుకుంటూ ఆయన ఎక్కడ నన్ను నడిపిస్తున్నాడు, ఏ పనిలో నడిపిస్తున్నాడు, ఏ దేనిని చేయుటకు నడిపిస్తున్నాడు, ఎవరితో నడిపిస్తున్నాడు, అక్కడే ఆయనతోనే వెళ్ళాలి. ఆయన అన్నిటినీ నూతనీకరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం యోహాను సువిశేషంలో ఇదే సత్యమును మనం వింటున్నాము. యేసు పేతురుని ఒంటరిగా పిలిచెను. పేతురు తలంచాడు, నేను 3 సార్లు యేసయ్యను పొంగాను కదా. పాత అనుభవం. దాన్ని యేసు పట్టుకుంటాడో ఏమో. లేదు, యేసు ముందుకు సాగిపోతున్నాడు. యేసు అంటున్నారు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురునికి ఒకే ఆశ్చర్యం, నా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదే. యేసయ్య మరణానికి ముందు నేను ఏమేం కార్యములు చేశాను, యేసుని ఎరుగనని చెప్పానే. ఏమి యేసు ప్రభు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? 3వసారి ఆయన అట్లా అడిగినప్పుడు పేతురు కొద్దిగా బాధపడ్డాడు. దేవుడు అడుగుతున్నప్పుడు మనం బాధపడ అవసరం లేదు. పాత అనుభవాన్ని పట్టుకున్నప్పుడు మనం బాధపడుతున్నాం. పేతురు తన పాత అనుభవాన్ని పట్టుకున్నాడు, బాధపడ్డాడు. కానీ యేసు ఆయన కోసం ఉంచిన ఉన్నత దర్శనమును చూపిస్తున్నాడు. కనుక ఎక్కడ ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు దానిలోనే మనం శ్రద్ధ వహించినప్పుడు దేవుడు మనకు చూపించే నూతన మార్గమును, ప్రతిరోజు నూతన కృపను వర్షములే కురిపిస్తానన్నాడే. హల్లెలూయా. దాన్ని మనం గమనించాలి, దానిలోనే ముందుకు సాగిపోవాలి. అప్పుడు యేసు పేతురుతో ఏమన్నాడు, నా గొర్రెలను కాపుము అని చెప్పిన పిదప 21వ అధ్యాయం 18వ వచనం, పేతురు, నువ్వు యువకుడుగా ఉన్నప్పుడు నువ్వు నీ బెల్ట్ నువ్వే కట్టుకున్నావు, నీ ఇష్టమైన చోటకు వెళ్ళిపోయావు. కానీ సమయం వస్తుంది, అప్పుడు నువ్వు ఎక్కడికి ఆశించలేదో అక్కడికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఎక్కడ వెళ్ళాలని తలంచలేదో అక్కడికి వెళ్ళిపోతావు. ప్రభు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అందుకే భక్తుడు పాడుచున్నాడు, ఎడారిని కొలనుగా మారుస్తానంటివి, ఎండిన నేలలో నదులు ప్రవహిస్తాను అంటివి, పోయుమయ్యా నీ జీవజలమును, పోయుమయ్యా నీ ఆత్మజలమును, నేను కూడా నీ నదిలో కలవాలయ్యా, ఈ భూమిని జీవనదిగా మార్చాలయ్యా. ఆ స్వామితో మనం కలుసుకున్నాం. మనం కూడా ఈ భూమిని, ఎండిన భూమిని జీవనదిగా మార్చుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం 2వ కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం చదివినా ఇక్కడ పౌలు పలుకుతున్నాడు. 4వ వచనం, మనిషి తాను ఏం పొందుకున్నాడో దాన్నే పట్టుకుంటాడు, దాన్ని వదులుటకు బదులుగా ఇంకా వేరేదైనా ధరించుకోవచ్చా అనే మాత్రమే ఆయన బాధపడుతున్నాడు. కానీ 17వ వచనంలో ప్రభు అంటున్నాడు, యేసు క్రీస్తునందు జీవించు ప్రతి ఒక్కడు నూతన సృష్టి, పాతది గతించును, ఇదిగో నూతనది నీలో ఆరంభమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్షణము దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే కొలొస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 16వ వచనం పలికినట్లు మనం ప్రభు ద్వారా ప్రభు కోసం సృష్టింపబడినాము. ఆయన కర్తవ్యను మన ద్వారా ఆయన నెరవేరుస్తూ ఉంటున్నారు.
కనుక మనం దేనిని కూర్చి చింతించే అవసరం లేదు, దేనిని కూర్చి బాధపడవసరం లేదు. ఎక్కడ ఉండినా ఆయనకు స్తోత్రం చెప్పుకుంటూ ఆయన ఏ పని ఇస్తాడో దాన్ని చేసుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు క్రీస్తునందు జీవించు ప్రతి ఒక్కరు నూతన సృష్టి. హల్లెలూయా. మనం పాత నిబంధనలో యోసేపు అనే మనిషిని కూర్చి చదువుతున్నాం. ఆది గ్రంథం 39వ అధ్యాయం నుండి. దాని ముందు చదివిన యోసేపు చిన్నవాడిగా ఉన్నప్పుడు ఏం జరిగింది? దేవుడు ఆయనతో దర్శనంతో మాట్లాడాడు. అది ఒక అనుభవం. ఆ అనుభవంలోనే యోసేపు నిండిపోలేదు. ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనమును ఆయన తన సోదరులతో చెప్పుకున్నప్పుడు వారు ఒప్పుకోలేదు. ఎందుకంటే వారు యోసేపులాగా ఆ అనుభవం పొందలేదు. యోసేపులాగా దేవుడు ఎలా వారిని నడిపిస్తున్నాడు అని వారికి అర్థం కావట్లేదు. అందుకే వారు అనుభవమును పొందలేదు. అనుభవం పొందిన యోసేపును అర్థం చేసుకోలేదు. కానీ దేవుడు, ఓకే యోసేపు, నేను నీకు ఈ అనుభవం ఇచ్చాను, దర్శన వరం ఇచ్చాను, దానిలోనే ఉండిపో, అదే నీ సేవ అని చెప్పలేదు. అక్కడ నుండి ఇంకొక చోటకు తీసుకొని పోతున్నాడు. లోక దృష్టిలో అది సమస్యగా ఉండిన దానిగా కనపడవచ్చు. కానీ దేవుని దృష్టిలో మంచిది చెడు అనేది ఏమీ లేదు. దేవుని దృష్టిలో ఎక్కడ ఉండినా ఏ పని చేసినా మనం ఆయన బిడ్డలము, ఆయన చిత్తమును నెరవేర్చుటకు ఎన్నుకొనబడిన వారము. మన జీవితం అనేది దేవుని చిత్తం ఏమిటి అని తెలుసుకొని దానికి మనల్ని అర్పిస్తున్నప్పుడు పరిపూర్ణ సమాధానము, సంతృప్తియు మనం పొందగలము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును దేవుని ప్రియమైన బిడ్డలారా, యోసేపుని సోదరులు ఆయన అమ్మేశారు. ఇది భయంకరమైన అనుభవం. నిన్నటి రోజు దీవెనలతో ఉండినాడు, కానీ ఈ రోజు ఏమైపోయింది? కానీ వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. ఆ కష్ట వేదనలో కూడా దేవుడు ఆ బాబుతో నడిచెను. 39వ అధ్యాయం 2వ వచనం. లోక దృష్టిలో ఆయన అమ్మబడ్డాడు, తన ఇంటిని కోల్పోయాడు. కానీ పవిత్ర దేవుని దృష్టిలో దేవుడు ఆయన నడిపిస్తున్నాడు. ఒక స్టేజ్ నుండి ఇంకొక స్టేజ్కి మనల్ని కూడా అట్లనే నడిపిస్తాడు. కానీ మనము పాతకాలంలో తండ్రిని ప్రేమ దొరికింది, అయ్యో అన్నింటినీ కోల్పోయానే, దేవుడే నన్ను వదిలిపెట్టాడో అని ఏడుస్తాను. లేదు, దేవుడు మనల్ని వదిలిపెట్టరు. మనకు ఆయన జీవం ఇచ్చినాడు. ఆయనలాగా మనము కూడా ఈ లోకాన్ని జీవింపచేయాలి, లోకాన్ని రక్షించాలి ఆయనతో కలిసి అని ఆయన ఆశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు యోసేపు ఎక్కడ పని చేస్తున్నాడో అక్కడ ఉన్న యజమానుడు యోసేపులో దేవుని చూశాడు. కానీ ఆయన భార్య చూడలేదు. భార్య పాపానికి పిలుస్తుంది. అవును, జీవితంలో ఒక్కడు మంచిగా ఉంటాడు, ఇంకొకరు నిన్ను గాయపరుస్తారు. ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. ఇవి అన్నింటిలో మన మనస్సుని, మన దృష్టిని ఉంచకూడదు. మనల్ని నూతనీకరించి ప్రతిరోజు మనల్ని నూతన సృష్టిగా మారుస్తున్న, మనలో నడిచి అద్భుత కార్యములను మనలో చేస్తున్న ఆ రాజాది రాజుని బిడ్డల మనము. ఆయన మాత్రమే మనం చూడాలి, ఆయనలోనే ఆనందించాలి. ఆయన మనకిచ్చిన ఉన్నతమైన పిలుపు, ఆయన మనకిచ్చిన ఆ ఉన్నతమైన మిషన్ చాలా గొప్పది. దానిలో ఆనందించాలి. దాన్ని ఎవడు కూడా తీసేయటకు, ఆ సంతోషమును, ఆ ధైర్యాన్ని ఎవడైనా కూడా తీసుకున్నటకు మనం అనుమతించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తున్నాము, ఆయన్ని చెరసాల్లో ఉంచారు. ఆ చెరసాల్లో కూడా అక్కడ ఆయన అనుభవం పొందాడు. చెరసాలలో మనం చూస్తున్నాము, దేవుడు ఆ బాబుతో ఉన్నదాన్ని ఆ చెరసాల అధికారి కూడా చూశాడని 22వ వచనం పలుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ రాజు ఏమంటున్నాడు? ఫారో రాజు ఆయన చెప్తున్నాడు, యోసేపు, నీ వంటి ఆత్మగల మనిషిని ఇంకొకటి నేను చూడగలనా? ఆది గ్రంథం 41వ అధ్యాయం 37వ వచనం.
దేవుని ఆత్మను పొందిన ఇంకొక మనిషి, నీ వంటి మనిషిని నేను చూడగలనా? అవును, దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో నడిపిస్తున్నాడు. చివరిగా ఆయన నాయకుడిగా మారి అధికారముతో ఉంటున్నాడు. ఆయన సొంత సోదరులు, ఆయన అమ్మేసిన సోదరులు ఆయన చెందకు వచ్చినప్పుడు వారిని ఆదుకుంటున్నాడు. అది ఒక అనుభవం. హల్లెలూయా. నిన్నటి రోజు జీవితంలో పొందిన ఆ చేదు విషము మనల్ని నాశనం చేయకుండా ఉండాలంటే, ఆ విషం మనల్ని గాయపరచకుండా ఉండాలంటే, మనల్ని ఎల్లప్పుడూ నడిపిస్తున్న ఆ స్వామిని చూస్తూ, ఆయన ఎక్కడ మనల్ని నడిపిస్తున్నాడని గమనించుతూ, ఆయనతోనే నడుచుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఒక నిమిషం ప్రార్థన చేసుకుంటాం. మహాకృపకు ఊటయైన దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రమయ్యా. మా అందరినీ నువ్వు నీ కోసం, నీ మహిమ కోసం సృష్టించినావు. స్తోత్రం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనంలో అన్నావు, ఈ ప్రజలు నా మహిమను పాడాలని వారిని సృష్టించిందని. స్తోత్ర నాయన. అబ్బా, నీ కన్నులను తెరచి చూడు, నేను నీలో నూతన కార్యములను చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. మా జీవితంలో, పాత జీవితంలో జరిగిన సమస్యలు, గాయాలు లేక ఆశీర్వాదములు, దాన్నే మేము పట్టుకొని అయ్యో పాతకాలంలో బాగుండేదే అని ఏడ్చుకుంటూ ఉంటున్నాం. కానీ స్వామి, నువ్వు మా దేవుడు, మా తండ్రి. ప్రతి నిమిషం మేము మీ చేతిలో ఉన్నాము. ప్రతి నిమిషము నువ్వు మాలో పనిచేస్తూ ఉంటున్నావు, మాలో ఉంటున్నావు, మమ్ము నడిపిస్తూ ఉంటున్నావు. నాయనా, నిన్ను కనుగొను భాగ్యం మాకు దయచేయు. మిమ్మల్ని తెలుసుకున్న కృప మాకు దయచేయు. ఎల్లప్పుడూ మీ చేతులను పట్టుకుంటూ మేము ముందుకు సాగిపోవాలి. ఆ వరము, ఆ భాగ్యము మాకు దయచేయు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాతో కలిసి నీ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డను తాకి గుణపరచమయ్యా. ఎడమ కాళ్ళు, మోకాళ్ళ వేదనతో ఉన్న వారిని చూపిస్తున్నావు. ఎవరా రఘు? రఘు, నీవు ఉప్పిని పీల్చి వదలలేకపోతున్నావు, చాలా కష్టపడుతున్నావు. రఘు, యేసుక్రీస్తు నీ జీవితంలో ఏం చేశాడని నువ్వు కోపంగా ఉన్నావు. లేదు రఘు, నిన్నటి రోజు దేవుడు నిన్ను దీవించినది నిజమే, కానీ ఈ రోజు నిన్ను వదిలిపెట్టారని ఎట్లు చెప్పగలవు? దేవుడు మారని దేవుడు. ఆయన పట్టుకో, నువ్వు జీవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరా సులోచన? సులోచన, నీ కుడి చెవిలో నొప్పి నీకు ఉన్నది. సులోచన, ఇదిగో ఆ కుడి చెవిలో ఒక వేలను ఉంచి యేసు రక్తం జయమని చెప్పుకుంటూ నీ పాపమును ఒప్పుకొని నీ హృదయాన్ని యేసయ్య తర్పించు. సులోచన, ఇదిగో దేవుని శక్తి, దేవుని కృప నీ మీదికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. జబ్బు వ్యాధితో బాధపడుతున్న వారిని ఈరోజు ప్రత్యేకంగా స్వామి దీవిస్తున్నాడు. సంతాన భాగ్యం కోసం ఏడుస్తున్న వారిని ఆశీర్వదిస్తున్నారు. ప్రత్యేకంగా కళ అనే బిడ్డను ఈరోజు ప్రత్యేకంగా దీవిస్తున్నారు. జాబ్ లేకుండా వేదన పడుతున్న వారిని దీవిస్తున్నారు. ఎవరో ఒకరిని కుడి కాళ్ళు, మోకాలి కింద వేదనతో ఉన్నది కనుక నీకు వివాహమే కాలేదని అందరు నిరాకరించారు. నీ కాళ్ళలోని వేదన వలన బిడ్డ భయపడకు. ఈ క్షణమే ఆ కుడి కాలు మీద నీ చేతులను ఉంచి యేసు రక్తం జయమని చెప్పు. యేసు నామమున నీ పాపములెల్లా ఒప్పుకొని దాన్ని ప్రకటించు. యేసుని మహాకృప నిన్ను తాకి క్షణం గుణపరుస్తుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ మహిమ కోసం స్తోత్రమయ్యా. మారని దైవమా, మహిమగల రాజా, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించు. తండ్రిని ప్రేమయు, యేసయ్యా కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండి మిమ్మల్ని నడిపించుగాక. ఆమె మీ జీవితంలో అన్నిటిని నూతనీకరిస్తున్నాడు. ఆయనతో ఉండుము, ఆయనతో జీవించు. నా పేరు